అబ్బా, పొద్దు పొద్దుగాల పోరగాళ్ళని స్కూళ్ళకి తయారు చేసేటప్పుడు చూడాలి వాళ్ళు వాళ్ళ కథలు. ఒరే, తానని చెప్పిస్తారా రా, టైం అవుతుంది అని అంటే, ఓ మమ్మీ మమ్మీ నాకు జ్వరం వచ్చింది మమ్మీ, నేను వీళ్ళు స్కూల్ కోను మమ్మీ, ఎంతగానో కాలుతుందో చూడు మమ్మీ అని ఏడుస్తాడు. ఇంకో బుజ్జమ్మ, మమ్మీ బా నా బొజ్జ చూడు నాకు అయింది మమ్మీ, నేను వీళ్ళు స్కూల్ కోను అని మంకెత్తుకుంటుంది. పొద్దుగాలే లేచి ఒకడు పోయి దోస్తుగాని ఇంట్లో చేరుతాడు. అబ్బా, చిన్నగుండే వాళ్ళ కథలు. ఇంత గౌరవంగా ఆరిపోతున్నా అదిరికిచ్చో బుదిరికిచ్చో తయారు చేసి తోలుతారు. చేతిలో 10 రూపాయల నోటు పెడతారు. పిల్లలు బడికోడు ఇష్టం లేకనే ఇట్లా చేస్తారు అని అనుకుంటారు కదా చాలా మంది. అందులో ఇగో గీతిప్పలు కూడా ఉంటాయి. బడి కార్మికుల పరువులు జర్రంత తగ్గినట్టే. ఇక బడి కార్మికుల అని పర్షన్ కావాల్సిన పని లేదు. ఈపుల మీద బస్తాల సొంటి బ్యాగులు మోస్టోళ్లను బడి కార్మికులు కాకుంటే ఏమంటారు మరి? చక్కగా నడవరాని నర్సరీ పోరానికి 4 కిలోల వొయ్యలు అవసరమా చెప్పుండ్రి? ఏలడంత లేని ఎల్కేజీ పోళ్లకు 7 కిలోల బ్యాగు. ఇవి చాలే అన్నట్టు చేతుల టిఫిన్ డబ్బా నీళ్ళ బాటిలు. పొద్దుగల ఒక రౌండు, పొద్దుమిక్కు ఒక రౌండు. చదువులు నేర్పుతున్నామో బాడీ బిల్డర్లను తయారు చేస్తున్నామో అర్థం కాదు. అయ్యలకేమో ఫీజుల బరువు, పిల్లగాళ్ళకేమో పుస్తకాల బరువు. ఫీజుల బరువు మోసినా ఏం కాదు కానీ బ్యాగుల బరువు తగ్గించే ఉపాయం చేసిండ్రు సెంటర్ సర్కారోళ్ళు. 1వ తరగతి 2వ తరగతికి 2 వయ్యలు, 3, 4, 5వ తరగతోళ్లకు 3 పుస్తకాల కంటే ఎక్కువ ఉండద్దని ఆర్డర్ వేసింది. నెరీ గింత తక్కువైతే ఏం చదువుతారాళ్ళు అని మీకు డౌట్ రావచ్చు. అంతా కంప్యూటర్లనే చెప్పాలన్నట. హోంవర్క్ ఒయ్యిలుంటే చాలిగా గప్పుడు పుస్తకాల పేరు మీద వందలకు వందల గుంజుడు కూడా తప్పుతుంది. సెంటర్ సిలబస్ చెప్పే బల్లకు ఆర్డర్ వేసిండ్రు. అట్లనే 6 నుంచి 10 చదివే పోరగాళ్ళకు ఒక బస్సు, వాళ్ళ బ్యాగులు వేసుకోవేందుకు ఒక డీసీఎంని పెట్టాలని ఆర్డర్ వేస్తే ఇంకా పుణ్యం ఉంటుంది సార్లు.